బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన రికార్డులు కొడుతూ దూసుకుపోతున్న దేవర ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్స్ బీభత్సం సృష్టించాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. డే వన్నే ఒక నమ్మశక్యం కాలేనటువంటి వరల్డ్ వైడ్ రేంజ్లో కలెక్షన్స్ సంపాదించింది ఈ సినిమా. ఎందుకంటే డే 1 170తో స్టార్ట్ అయిన ఈ సినిమా డే 4కి వచ్చేసరికి 350 కోట్లు పైచీలకు కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. అయితే ప్రొడ్యూసర్స్ అఫీషియల్గా ఎటువంటి పోస్టర్ అయితే ఇంకా వదలలేదు, కానీ 3 రోజులకైతే 304 కోట్లు మనం చూసాము. సో ఆటోమేటిక్గా మండే 4th డే వచ్చేసరికి కొంచెంగా డ్రాప్ అయిందని చెప్పొచ్చు కలెక్షను. అయితే 70% ఆక్యుపెన్సీ అనేది ఒక వర్కింగ్ డేలో చాలా అసలు, ఎందుకంటే ఎటు చూసినా కూడా మండే చాలా పీక్ వర్కింగ్ డే అనమాట. ఎందుకంటే దసరా సెలవులు రాబోతుండటంతో ఈ ముందు అందరూ కూడా వర్క్స్లో బిజీ అయిపోయారు. సో మరి దసరా హాలిడేస్ని ఈ సినిమా అయితే క్యాష్ చేసుకుంటుందని చెప్పొచ్చు. ఇప్పటికే నిజంగా 350 కోట్లు అంటే ఒక మ్యాజిక్ ఫిగర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు చాలామంది హిట్లు కొట్టిన ఫ్లాపులు కొట్టిన ఇంత కలెక్షన్ అనేది మన తెలుగు హీరోలకి ఇప్పుడు దాకా రాలేదు. ఎందుకంటే పెద్ద స్కేల్ ఆఫ్ రాజమౌళి గారి సినిమాలకి అలా మనం చూసాము పెద్ద నెంబర్స్. పుష్ప ఓవరాల్ రన్నే దగ్గర 350 crores ఉందని చెప్పొచ్చు. మరి ఇది 3-4 రోజులకే 350 crore అంటే నిజంగా ఎన్టీఆర్ గారి పాన్ ఇండియా రేంజ్ ఏంటి అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఆల్రెడీ ఓవర్సీస్లోనూ తమిళనాడులో తప్పించి అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది. ఓవర్సీస్లో కూడా దగ్గర పడిచ్చిందనమాట. ఆస్ట్రేలియాలో 800K అక్కడ ఆస్ట్రేలియా కరెన్సీలో వచ్చింది. అలాగే యూఎస్లో కూడా 5.5 మిలియన్ దగ్గర ఈ కలెక్షన్ ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే సీడెడ్ కూడా రికార్డ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి సీడెడ్లో ఇక మనం చెప్పక్కర్లేదు, ఆయన టైగర్ అని చెప్పొచ్చు సీడెడ్లో. అలాగే తెలంగాణలో కూడా మంచి మ్యాజిక్ ఫిగర్ని చూస్తున్నారు ఆయన. సో ఎటు చేసి అటు ఏపీటీఎస్ మొత్తం ఇప్పటికే 100 కోట్ల షేర్ దాటేసి దగ్గర 110 కోట్ల షేర్ దగ్గరలో ఉంది. మరి వరల్డ్ వైడ్గా కూడా అంతా కూడా చాలా బాగుందని చెప్పొచ్చు సినిమాకి. ఆల్రెడీ కేరళ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సో అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్కి ఇంకొక 5 to 10% దగ్గరలో ఉందన్నమాట. సో ఎక్సెప్ట్ తమిళనాడు 5th డే కల్లా కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయే ఛాన్స్ అయితే కనపడుతుంది. మరి ఓవరాల్గా 400 crore గ్రాస్ అయితే 5th డేకి, ఎందుకంటే రేపు October 2 గాంధీ జయంతి కూడా ఉంది కాబట్టి. సో అటు చూసుకున్నా కానీ ఎటు చూసినా 100% బ్రేక్ ఈవెన్ 5 డేస్లో ఈ సినిమాకి అయితే కనపడుతుంది. మరి ఇంకా బ్రేక్ ఈవెన్ దాటి ప్రాఫిట్స్ దిశగా ఎంత దూరం వెళ్తారనేది ఈ సినిమాకి మనం చూడాలి. ఎందుకంటే RRRకి దగ్గర 300-400 కోట్లు ప్రాఫిట్స్ అయితే వచ్చినాయి అనమాట వరల్డ్ వైడ్గా. సో మరి ఈ సినిమాకి వరల్డ్ వైడ్గా ఎంత వస్తాయి? ఎందుకంటే RRR తర్వాత వచ్చిన సినిమా కాబట్టి అంతే అంచనాలతో ఈ సినిమా రిలీజ్ అయింది. హిందీలో కూడా డే బై డే ఈ సినిమా పికప్ అవుతుందన్నమాట. అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఓన్ చేసుకున్నారు. సో అక్కడ కూడా దగ్గర 32 కోట్ల గ్రాస్ కలెక్షన్, నెట్ కలెక్షన్స్ అయితే ఈ సినిమా రికవర్ చేసుకుంది. మరి ఎటు చూసినా కానీ ఈ సినిమా 400 crore అయితే ఈజీగా ఇంకొక 1 డేలో దాటబోతుందని అర్థమవుతుంది. మరి అటు గాంధీ జయంతి ప్లస్ దసరా సెలవులు కలుపుకొని ఈ సినిమా 600+ crore కలెక్ట్ చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. బ్రేక్ ఈవెన్ తర్వాత ప్రాఫిట్స్ కూడా ఒక 100 కోట్లు చూపించేలా ఉంది ఈ సినిమా. మరి ఎన్టీఆర్ గారు సోలోగా వచ్చిన సినిమా కాబట్టి నిజంగా 600 కోట్లు అంటే ఒక రికార్డ్ అనే చెప్పొచ్చు. మరి ఇక ఈ సినిమా ఎంత రికార్డు పెడుతుందో మనం కూడా చూద్దాం.